దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుణ్ణి స్తుతించుట కొరకు, ఆయన ఆరాధించుట కొరకు ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 10వ చరణము మనం చదువుకున్నట్లయితే, 68వ కీర్తన 10వ చరణం. నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. రెండవ భాగం లేదా రెండవ లైన్ మనం చూసినట్లయితే, భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన చేసినటువంటి ఒక మేలును ఎత్తిపట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. ఏంటి ఆయన స్తుతించే అంశం అంటే, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. సదుపాయం అనే మాట ఎంతమందికి అర్థమవుతుందో? నానార్థంగా మనం చెప్తే సౌకర్యము అని చెప్పొచ్చు కదా. మరొక పదం సౌకర్యం. ఎవరికి కలుగజేశాడట? దీనులకు నీ అనుగ్రహం చేత. మళ్ళీ ఇదొక అంశం. ఏంటది? అనుగ్రహం అనగా దేవుని యొక్క దయ, అనగా దేవుని యొక్క కృప. ఇదిగో మరలా కృప గురించి వచ్చింది. కృప గురించి మనం ధ్యానం చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృప ద్వారా జరుగుతున్న మేలు, దేవుని యొక్క అనుగ్రహము ద్వారా జరుగుతున్న ఒక గొప్ప మేలు ఏంటంటే, దీనులకు సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. ఆయన చూసి, దేవుడు చేసే కార్యాలను చూసి, తన జీవితంలో దేవుడు చేసే కార్యాలను చూసి ఆయనకు ఒకటి అర్థమైంది. అదేంటంటే, దేవా నీవు దీనులకు నువ్వు సదుపాయములు కలగజేసితివి, సౌకర్యములు నీవు కలగజేసితివి. వారి కొరకు నీవు కావలసినవన్నీ నీవు ప్రిపేర్ చేశావు. వారు కంఫర్ట్గా ఉండేటట్టుగా వారి కొరకు కావలసినవన్నీ కూడా, వారి నీడ్ ఏంటో, వారి అవసరత ఏంటో, వారికి ఏ పరిస్థితుల్లో వారిని ఉంచితే బాగుంటుందో అవన్నీ నువ్వు డిజైన్ చేస్తున్నావు ప్రభువా అని ఆయనకెంతో అవన్నీ చూసి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించుదాం అని మనం అన్నప్పుడు చాలా మంది స్తోత్రం 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 అని కొన్ని సంఘాల్లో చెప్పడం మనం చూస్తాం. మంచిదే. అయితే వారు స్తోత్రం స్తోత్రం అని అన్నప్పుడల్లా వారి హృదయంలో నువ్వు పరిశుద్ధుడవు గనక స్తోత్రం, నువ్వు గొప్ప దేవుడవు గనక స్తోత్రం, లేదా పలాని మేలు చేశావు ప్రభువా నీకు స్తోత్రం అనే భావన ఉంటే అది అర్థవంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఇది అర్థమైనందుకు మనకు స్తోత్రం చెప్తున్నాం. మరికొంతమంది అయితే ఈరోజు ప్రభు ఈ మంచి సమయాన్ని మనకి ఇచ్చినందుకు ప్రభువును స్తుతించుదాం అంటారు. అంటే అంశం చెప్పేశాడు, దైవ సేవకులు అంశం చెప్పేశారు. అప్పుడు అందరూ ఈరోజు మంచి సమయాన్ని మాకు ఇచ్చావు నీ సన్నిధిలో ఉన్నటకు, అందుకని స్తుతిస్తున్నాం అనే ఒక అర్థంతో స్తుతిస్తారు. ఇక్కడ చూడండి, భక్తుడు ఒక అంశం తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవా నీ దయ వలన, నీ దయ చేత, నీ అనుగ్రహం చేత దీనులకు నీవు సదుపాయము కలగజేసితివి. ఫెసిలిటీస్, సౌకర్యం దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఈరోజు మనము భక్తి చేయటానికి కానీ, మనము బ్రతకటానికి కానీ దేవుడు ఎన్ని కార్యాలు చేస్తే మనం ఈ విధంగా కొనసాగుతున్నాం ఆలోచన చేస్తున్నామా? ఎన్ని కార్యాలు ఆయన చేస్తే, ఇదివరకు ఒక వర్తమానం మనం విన్నాం. 125వ కీర్తన మనం చూసినట్లయితే, 125వ కీర్తన 3వ వచనం లేదా 3వ చరణం. 125 కీర్తన 3వ చరణం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఇందులో ఉన్న వాక్య భాగాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, నీతిమంతులు పాపములో పడిపోకుండా అంత ఒత్తిడి అయ్యే పరిస్థితులు, అలాంటి పరిస్థితులను రాకుండా దేవుడు కాపాడుతున్నాడంట. ఒక్కొక్కరి జీవితంలో వారికి ఏ ఏ పరిస్థితులలో వారు నడిపిస్తే, ఉంచితే వారి భక్తి, వారి జీవితం కాపాడబడుతుందో, అలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధానంలో దేవుడు వారిని నడిపించాలి, డిజైన్ చేయాలి. అందరికి ఒకేలాగా కాదు. కొంతమంది వడివడిగా పరిగెత్తే వారు ఉంటారు, కొంతమంది మెల్లగా
పరిగెత్తేవారు ఉంటారు. యాకోబు అంటాడు కదా వాళ్ళ అన్నతో, ఏశావుతో, నాతో ఉన్న గొర్రెలు మంద చాలా వరకు పిల్లలు కలిగినవి, చిన్న చిన్న బిడ్డలు కలిగినవి. ఇప్పుడు ఆ తల్లి పిల్ల నడుస్తుంది, ఒకవేళ నువ్వు అన్నట్టుగా త్వరగా వెళ్దాం తమ్ముడు అన్నట్టు నువ్వు అన్నావు, అలా త్వరగా వెళ్తే మందంతా చచ్చిపోతుంది అన్నారు. అంటే చూడండి ఎలా నడిపించాలా. అలా ఒక్కొక్కరి ఆత్మీయ జీవితం, ఒక్కొక్కరి పరిస్థితులను బట్టి దేవుడు నడిపించాలి. మరలా దేవుడు వారి జీవితంలో వాళ్ళ మేలు కొరకు, వాళ్ళ ఆశీర్వాదాల కొరకు వారికి ఎగ్జామ్స్ ఇవ్వాలి. ఈ ఎగ్జామ్స్ కూడా అందరికి ఒకే పేపర్ కాదు. ఏంటంటే క్వశ్చన్ పేపర్ అందరికి ఒకటే ఇస్తారు మామూలుగా. దేవుడు అలా ఇవ్వడు. ఎంత గొప్ప దేవుడు అండి, హల్లెలూయా. దేవుడు వాళ్ళ వాళ్ళ ఆత్మీయ స్థితిగతులను బట్టి వాళ్ళకు పరీక్షలు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు అనుమతిస్తూ ఉంటాడు. ఎక్కడుంది వాక్యం? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధన ఆయన రానివ్వడు. కాబట్టి ఎన్ని కార్యాలు చేస్తే, మరి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తే మనం ఈ విధంగా బ్రతికున్నాం లేదా భక్తిలో కొనసాగుతున్న పేతురు రాస్తాడు దీని గురించి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు 3వ వచనములో 3వ లైన్లో అంటాడు, జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నాడు దేవుడు. అందుకని మనం ఇలా ఉన్నాం. మన భక్తికి కావలసిన వాటన్నిటిని దయచేస్తున్నాడు. మన భక్తిలో మనం నిలవాలంటే ఏ పరిస్థితులు ఉండాలి, ఏ పరిస్థితులు ఉండద్దు. కొన్నిసార్లు కొంతమందికి జీవితంలో కొన్ని పరిస్థితులు ఉంటేనే భక్తి చేస్తారు. ఇది మరీ ఆశ్చర్యం, కానీ ఇది నిజం. 100 కాదు, 100కు 200% నిజం ఇది. కొన్ని పరిస్థితులు ఉంటేనే వారు భక్తి చేస్తారు. మనకు అనిపిస్తుంది, ప్రభువా ఎందుకు ఆ పరిస్థితులు నాయన. దేవుడు మెల్లగా కూల్గా చెప్తాడు, అవి ఉంటేనే నా కుమారుడు నడుస్తాడు, నా కుమార్తె నడుస్తుంది, లేకపోతే తప్పిపోతుంది. అపోస్తలుడైన పౌలంతటి వాడు చెప్పాడు ఆ మాట తన జీవితంలో. ఈ సత్యాన్ని తన జీవితంలో తను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అనారోగ్యం తనని చాలా బాధిస్తున్న పరిస్థితుల్లో దాని గురించి ప్రార్థన చేసి దేవుని దగ్గర తాను పొందుకున్నటువంటి అద్భుతమైన గ్రహింపు సంఘంతో పంచుకుంటాడు. ఏమన్నాడో తెలుసా? నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకం. ఆయనకు ఏమేమి ప్రత్యక్షతలు ఉన్నాయో, వరాలు ఉన్నాయో మనం ఆయన పత్రికలు చదివితే అర్థమవుతుంది. ఆయన బయలుపరిచిన విషయాలు, రాసిన విషయాలు, చేసిన విషయాలు, చెప్పిన విషయాలు చూస్తే వామ్మో ఎన్ని వరాలు ఉన్నాయి ఆయనకు. ఆత్మ సంచార వరం ఉంది ఆయనకు. 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు ఆయన. దేవుని అనేకమైన ప్రత్యక్షతలు అనుభవించాడు. పూర్వకాలములో పెద్ద పెద్ద భక్తులకు, సేవకులకు, దైవజనులకు, ప్రవక్తలకు మరుగు చేయబడ్డ సంగతులు ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. తన కృపను బట్టి నాకు బయలుపరిచాడని అవన్నీ రివీల్ చేశాడండి అపోస్తలుడైన పౌలు. అంత గొప్ప దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు, అదే గనక లేకపోతే నేను పడిపోయి ఉండేవాడిని. నేను హెచ్చిపోకుండుట కొరకు దేవుడు నాకు ఒకటి బ్రేక్ పెట్టాడు అన్నాడు. చూసారా? మన జీవితంలో కొన్ని ఉంటేనే మనం భక్తిలో ఉంటాం. కాబట్టి ఏది ఉంచాలో, ఏది ఉండకూడదో అన్ని ఆయన డిజైన్ చేస్తున్నాడు. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో డిజైన్ చేయాలి. ప్రపంచం అంతా ఇంత పని చేయాలంటే దేవుడు ఎంత బిజీగా ఉండాలని మీరు ఆలోచన చేయండి. ఎంత కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు వింటున్నాం? మనం భక్తిగా ఉండటం కొరకు, మనం బ్రతకడానికి, మనం భక్తి చేయడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తేనే మనం ఉంటున్నాం. వీటన్నిటి మధ్యలో ఒక అంశాన్ని తీసుకొని భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు నువ్వు సదుపాయం కలగజేస్తుంది. దీనమైన ఒక జంతువు గురించి చెప్తాను ఇప్పుడు. దేవుడు చెప్పిన మాటే సామెతల గ్రంథంలో చూస్తావు. కుందేళ్ళు అడవిలో జీవరాశులన్నిట్లో పిరికి గుండె కలిగింది ఏదైనా ఉందంటే కుందేలేనట. రైట్? కానీ దానికి దేవుడు ఎంత బలమైనటువంటి ఫెసిలిటీ కలగజేశాడు. దానికి ఇల్లు కట్టాడు దేవుడు కదా. అక్కడ అంటాడు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానాలు. దానికి ఆపద వచ్చిందో దేవుడు ఏంటండి, మనుషులు కట్టని కోట దేవుడు పెట్టిన కోట. ఏంటది? పర్వతాలు. ఆ పర్వతం యొక్క గుహలోకి వెళ్ళిపోతుంది అది. అడవికి రాజైన సింహము అడివంతా దద్దరిల్లేటట్టుగా, జంతువులన్నీ పారిపోయేటట్టుగా సింహము గర్జన చేస్తే భయపడని వాడేవాడు. సరే, అన్ని పారిపోతూ ఉంటే ఇది పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తుంది? ఆ గుహలోకి వెళ్ళిపోతుందంట. సింహం తాఫీగా పరిగెత్తుకొని వస్తుంది, కానీ పాపం మూతి కూడా సరిగా పెడుతుందో పెట్టదో, ఇక అంతే అక్కడ ఉండిపోతుంది. దాన్ని చూసుకుంటూ హాయిగా ఉంటుంది. ఇప్పుడు జూలోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద సింహాలని ఫారెన్లో చూస్తే గ్లాసులు పెడుతున్నారు. ఇప్పుడు అప్పట్లో మనం వెళ్తే హైదరాబాద్లో మనకు రాడ్స్ ఉంటాయి.
ఫారెన్ లో గ్లాసులు పెడుతున్నారు. అమ్మ గ్లాసు వలగొట్టదా అంటే అంత మందం గ్లాసులు అవి. చిన్న బిడ్డలు కూడా ఆడుకుంటున్నారు సింహంతో. ఎంత గొప్ప సౌకర్యం! ఇది భక్తుల జీవితంలో, దేవుని పిల్లల జీవితంలో దేవుడు చేయటాన్ని చూసి భక్తుడు అంటున్నాడు, ఈ ప్రజలకు అర్థం కావట్లేదు కానీ దేవా, ఎంతవరకు వీళ్ళు అర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకోవట్లేదు కానీ దేవా, నీ అనుగ్రహం ద్వారా వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చావు నాయన, ఎంత సదుపాయములు వీళ్ళకి కలగజేశావు ప్రభువా, ఎంత సౌకర్యం వీళ్ళకి కలగజేశావు ప్రభు అని ఏంటండి అర్థం చేసుకున్నాడు దేవుని స్తుతిస్తున్నాడు. నాకు అనిపిస్తుంది అనుభవించినోడు స్తుతించట్లేదు కొన్నిసార్లు, కానీ చూసి అర్థం చేసుకున్న వారు ఏం చేస్తున్నారు, ఎంత గొప్ప కృప ఇచ్చావు నాయన. మోషే భక్తుడు అన్నాడు ఎన్నోసార్లు, ప్రభువు కూడా చెప్పాడు, యెహోవాను దేవుడుగా గల జనులైన మీరు ధన్యులు. మీరు ఎంత ధన్యులో మీకు అర్థం కావట్లేదు. ఎలా పోషిస్తున్నాడు ఆయన, మనుషులు తయారు చేయనటువంటి మన్నా, పరలోకపు మన్నాతో మిమ్మల్ని పోషించాడే అరణ్యంలో. మీకుందా అసలు కృతజ్ఞత? మీలో ఉందా అసలు? దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఎందుకు రావట్లేదు? ఎంతకాలమని దేవుణ్ణి మీరు విసిగిస్తారు, ఇంకా ఎంతకాలమని దేవుణ్ణి దుఃఖ పెడతారు, పరిశుద్ధ దేవునికి ఎంతకాలమని మీరు సంతాపము కలగజేస్తారు? మోషే భక్తుడు ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భం మనం బైబిల్లో చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకుంటున్న అంశం దేవుణ్ణి స్తుతించడానికి ఇది. ఆయన దీనులకు సదుపాయము కలగజేసేవాడు. హల్లెలూయా. సౌకర్యము కలగజేసేవాడు. దీనుల ఎడల నిజంగా దీనుల మీదనే దేవుని యొక్క మనసు ఉంటుందండి. బైబిల్ అంతట్లో మనం చూస్తే చాలా విషయాలు, చాలా వాక్యాలు దీని కొరకు మనకు కనబడతాయి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఆయన దీనులకు న్యాయము జరిగిస్తాడు అని రాయబడింది. న్యాయం జరిగిస్తాడంట. అదేవిధంగా 25వ కీర్తన 9వ చరణం చూస్తే, ఆయన తన మార్గాలను బయలుపరచాలని మనందరం కోరుకుంటాం. చాలా మంది కోరుకుంటారు దేవాన్ని మార్గం బయలుపరచని. కానీ 25:9 కీర్తన ఏం రాస్తుందో తెలుసా? ఆయన తన మార్గాలనంట దీనులకు బయలుపరుస్తాడంట. హల్లెలూయా. ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో, విరిగి నలిన హృదయం కలిగి ఉంటారో దేవుని ఎదుట, వారికి దేవుడు తన మార్గాల్ని బయలుపరుస్తాడంట. ఇవన్నీ స్తుతించే అంశాలు నిజంగా. అదేవిధంగా దేవుడు నా ప్రార్థన వినాలని ప్రార్థన చేసేవారు ఎంతో మంది, ఉపవాసం ఉండేవారు ఎంతో మంది, ఆన్లైన్లు కూడా చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరు ప్రార్థన వినాడనే అంశం వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యం చెప్తుంది, 34వ కీర్తన 6వ వచనం, ఆయన దీనుల ప్రార్థన వింటాడు. దీనుల ప్రార్థన వినే దేవుడు ఆయన. ఇది కూడా ఒక అంశం ఇలా చెప్పుకుంటూ పోతే. అదే విధంగా దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థించని వారు ఎంతమంది? అందరూ ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఎవరిని లక్ష్య పెడతాడు? ఆయన 138వ కీర్తన 6వ చరణం చెప్తుంది, ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఇలా మనం చూస్తే నిజంగా ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుంది? యెషయా 66 2వ వచనం చూస్తే, యెషయా 66:2, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో అదిగో వానినే, ఇంకొకరు కాదన్నమాట, వానినే నేను దృష్టించుచున్నాను. దీనులను దేవుడు చూస్తూ ఉన్నాడు, వారి మీద ఆయన యొక్క కనుదృష్టి ఉన్నది. 2వ కీర్తన 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, ఆయన దీనులను ఆదరించువాడు. మనం విన్నాం, ఇది యూట్యూబ్ లో ఉంది, దీనులను ఆదరించు దేవుడు అనే అంశం మీద. అదేవిధంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే మళ్ళీ మన అంశం వస్తుంది, కృప. దేవుడు ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? ప్రార్థించేవారు ఎంతో మంది, ప్రభువా నీ కృప నాకు అనుగ్రహించు, కృపాను పొందుదాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు అనేకులు, చేస్తాం మనం కూడా. కానీ ఎవరికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతుందంటే అదిగో మరలా అక్కడ కూడా దీనులకి. ఇన్ని అంశాలు చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్నాం దేవుణ్ణి మనం స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. దేవా నీ అనుగ్రహము చేత, నీ కృప చేత దీనులకు నీవు సదుపాయము కలగజేసేవాడవు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ అద్భుతమైన అంశాన్ని మనం వింటున్నాం. దీనులు అనగా బలహీనులైనటువంటి వ్యక్తులు, చేతగాని వ్యక్తులు, నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు, తగ్గించుకునేటువంటి వారు, సాత్వికులు. ఇవన్నీ కూడా దానికి అర్థాలుగా మనం తీసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను జ్ఞాపకం చేస్తాను. ఇంతవరకు మీకు దీనులకు సదుపాయమును కలగజేయడం అనేది, మరి దేవుడు ఎలా కార్యాలు చేస్తున్నాడు, ఎంతగా కార్యాలు చేస్తున్నాడు అనేది ఇంట్రడక్షన్ గా మీకు అనేక కోణాల్లో ఇప్పటివరకు అర్థమైపోయింది. దీని కొరకు కొన్ని ఉదాహరణలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. రూతు అనేటువంటి ఒక సహోదరిని లేదా స్త్రీని మనం దేవుని యొక్క బైబిల్లో మనం చూస్తాం. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు, సంభవాలు మనం అన్ని కూడా
ఆ రూతు గ్రంథములో చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. వివాహం చేసుకున్న కొద్ది కాలానికి తన భర్త చనిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో మరి తన అత్తమ్మ తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఆమె నేను కూడా నీతో పాటు వస్తానని అత్తమ్మ వెంటబడడం మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో నాతో వస్తే మీకు ఫ్యూచర్ లేదని ఆమె ఎన్నో విషయాలు చెప్పింది. సరే, అవన్నిటిని కూడా ఆమె అధిగమించి జయించి లేదు, ఉన్నా లేకున్నా నేను నీతో కూడా ఉంటానని తాను తగ్గించుకొని తన జీవితాన్ని చెప్పాలంటే త్యాగం చేసి అత్తమ్మతో కూడా బయలుదేరి మరి ఆమె వచ్చినట్లుగా బెత్లెహేముకు వచ్చినట్టుగా నయోమితో పాటు వచ్చినట్టుగా మనం చూస్తాం. నిజంగా ఈ సందర్భము ఈ రూతుకు సంబంధించిన విషయాలు మనం చూస్తే తన అత్తను తాను పోషించబడడానికి, తన అత్త పోషించబడడానికి, తన యొక్క సంతోషాలు చూసుకోలేదు, తన యొక్క భవిష్యత్తును గురించి ఆమె ఆలోచించుకోలేదు. కానీ మరి తన కుటుంబంలో మిగిలిపోయి ఉన్న ఒక తల్లి గురించి ఆమె ఆలోచన చేసింది. అత్తమ్మే అయినా ఆమె మరో విధంగా తల్లి, ఆమె గురించి ఆమె ఆలోచన చేసింది. రూతు ఆలోచన చేసి ఇప్పుడు ఏ పని చేసి నన్ను నేను పోషించుకుంటాను, లేదా నా అత్తమ్మను తల్లిని ఆ ముసలి తల్లిని మరి నేను పోషించుకోగలనని ఆలోచన చేసి ఆ పని ఆమెకు వచ్చిన పనేదో ఆ పనిలోకి ఆమె వెళ్ళిపోయింది. సరే, పరిగేరుకుందని మనము బైబిల్లో చూస్తాం. ఏ ఉద్యోగం లేదు అనుకుంటే మనం పరిగేరుకుంది ఆమె అనేది మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆమె జీవితంలో జరిగిన సంఘటన మనము గమనించినట్లయితే మరి బోయాజు ద్వారా చివరికి ఆమెకు వివాహం జరగటం అనేది మనం బైబిల్లో మనం చూస్తాం. హల్లెలూయా. ఎంతగానో తాను తగ్గించుకొని తన అత్తమ్మను గురించి అనేకులు మాట్లాడుతూ ఉండవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం బెత్లెహేములో బాగానే ఉన్నాం, నువ్వు అనవసరంగా వెళ్ళావమ్మా, మోయాబు దేశం అనవసరంగా వెళ్ళావు, అలా ఇతరులు బాధపడుతూ ఒకవేళ మాట్లాడినప్పుడే కావచ్చు. ఎన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆ సందర్భాలు వచ్చినప్పుడల్లా అత్తమ్మ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కావచ్చు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కావచ్చు, పక్క నుండి తన తల్లిని లేదా అత్తమ్మని ఎన్నిసార్లు ఓదార్చిందో, ధైర్యపరిచిందో, ఆమె హృదయం కూడా ఎంతగా విరిగి నలిగిన పరిస్థితిలో ఉందో అవంతా కూడా మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా తన అత్త కోసం తన జీవితాన్ని త్యాగం చేసి తాను తగ్గించుకొని దీనురాలిగా ఆ తల్లిని కాపాడడం కొరకు ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని ఆకాశమందున్న దేవుడు చూశాడండి. హల్లెలూయా. చూసి ఏం చేశాడు? బోయాజ్ అనేటువంటి ఒక భక్తిపరుడు, అంతేకాదు చాలా ధనవంతుడైనటువంటి మరి వ్యక్తితో ఆమె వివాహం జరిగింది అనేది బైబిల్లో చూస్తాం. అంతేకాదు, ఇవన్నీ చాలా చెప్పుకుంటూ పోతే ఇలా ఉంటాయి. కానీ మనం చెప్పుకోగలిగిన గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే, దీనులకు ఆయన ఎలాంటి కృప అనుగ్రహిస్తాడు, లేదా తన కృప ద్వారా ఎలాంటి స్థానాలను, ఎలాంటి ఏర్పాట్లు వాళ్ళకు ఆయన చేస్తాడు అనేది మనం వింటున్నాం గనుక దానికి సంబంధించినటువంటి మాటగా మనం చెప్పుకోవడానికి రూతు విషయంలో మనం చూసినట్లయితే దేవుడు మహా గొప్ప కార్యం చేశాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, ఈ దీనురాలి ఎడల, ఈ అభాగ్యురాలి ఎడల దేవుడు తన అనుగ్రహము చేత ఎలాంటి సదుపాయము, సౌకర్యము, ఎలాంటి స్థానాన్ని ఆమె కోసము దేవుడు ఏర్పాటు చేశాడు అనేది చూస్తే మత్తయి సువార్తలో మత్తయి రాస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మొదటి వచనంలోనే అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, దావీదు కుమారుడైన యేసు. చూడండి, దావీదు కుమారుడైన యేసు, దావీదు వంశములో నుండి వచ్చాడు యేసుక్రీస్తు అనేది మనం ఇక్కడ చూస్తే. ఇప్పుడు ఈ దావీదు వంశములోకి ఎవరు చేర్చబడ్డారు? ఎవరు చేర్చబడ్డారు? రూతు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి 5వ వచనంలో, నయస్సోను సల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. యెషయి యొక్క తండ్రి ఓబేదు అన్నమాట. అంటే దావీదు యొక్క తాత. అంతేనా? కరెక్టేనా వరుస? దావీదు యొక్క తాతను కన్నదండి ఎవరు? రూతు. చూసారా? ఆమెను ఏ వంశావళిలో దేవుడు పెట్టాడు? ఈ దీనురాలు నిజానికి ఈమె ఎవరు అసలు? ఈమె మోయాబు జాతికి, మోయాబు దేశానికి సంబంధించిన ఈమె మరి ఎక్కడికి తీసుకురాబడింది? బెత్లెహేముకు వచ్చింది ఆమె.
బెత్లెహేముకు దేవుడు ఆమెను చేర్చడానికి కూడా ఎంత కృప. అంత మాత్రమే కాదు, ఆ ఆ యొక్క దేవుని ప్రజల మధ్య ఆమె నివసించడం మాత్రమే కాదు, క్రీస్తు వంశావళిలో ఈ రూతును పెట్టాలని దేవుడు అనుకున్నాడు. ఇలాంటి విషయాలన్నీ చూసే భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ అంటున్నాడు, దేవా నీ అనుగ్రహము చేత నీ కృప ద్వారా మరి దీనులకు ఎలాంటి స్థానాలను, సదుపాయాలను, సౌకర్యాలను, ఎలాంటి ఆ వారికి ఆ యొక్క భాగ్యాన్ని నువ్వు కలగజేస్తున్నావు కదా అని దేవుణ్ణి స్తుతించటాన్ని 68వ కీర్తన 10వ వచనంలో మనం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మరొక సహోదరి గురించి మనం వినొచ్చు. ఆమె పేరు రాహాబు. ఈ యొక్క యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చినప్పుడు ఇద్దరు మనుషులు వస్తారు. వేగు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు తలదాచుకున్న స్థలం ఏంటి అని మనం చూస్తే, ఈ రాహాబు అనే స్త్రీ ఇంటికి వచ్చి వారు తలదాచుకుంటారు, లేదా అక్కడికి వాళ్ళు పారిపోయి ఆ ఇంట్లోకి వస్తారు. ఆ ఇంటికి ఎప్పుడైతే వారు వచ్చారో, మీరెవరు అన్నప్పుడు మేము ఫలాని వ్యక్తులమని వారు చెప్పినప్పుడు, నిజంగా ఆమె వారితో మాట చెప్తుంది. ఏం చెప్తుందంటే, మీ దేవుడు, యెహోషువ గ్రంథము మీరు చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి. మీ దేవుడు పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, నీళ్ళ అందే గాని, మరి మీ దేవుడు లాంటి దేవుడు అసలు లేడని చెప్తుందండి. ఈ వాక్యాలు మనం చూడాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, లేదా 9 నుండి మనం చూస్తే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నాకైతే తెలుసు అని చెప్పిందండి. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసంలోకి వచ్చింది ఈమె. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. మరి అలా అనొచ్చు అనరాదు, కానీ వీళ్ళిద్దరికి ఉందో లేదో విశ్వాసం, కానీ ఈమెకు బాగుంది. వేగు చూడ్డానికి వచ్చిన వాళ్ళు భయముతో, వణుకుతో, ఎవరు మనల్ని చూడొద్దు, చాలా జాగ్రత్తగా వచ్చిన వారంగా మళ్ళీ మనము చూసి వెళ్ళిపోవడానికి వచ్చారు అంతే వాళ్ళు, వేగువారు. కానీ ఈమె ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే, 100% ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తున్నాడు అని చెప్పిందండి. హల్లెలూయా! ఏంటండి, ఇక్కడ ఎవరున్నారు? బిలీవర్ ఉన్నారు. హల్లెలూయా! దేవుని యొక్క బిడ్డ ఉన్నాడు ఇక్కడ. దేవుని గురించి ప్రకటించి, దేవుని కొరకు, దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక స్త్రీ ఎక్కడుంది? యెరికో పట్టణంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఐగుప్తు దేశంలో, 10వ వచనం, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగు ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేసితురు అనగా, మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. అమ్మో అమ్మో, మామూలు విషయాలు చెప్పట్లేదండి. హల్లెలూయా! ఈ రాహాబు కొరకు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ దేవుడు ఏర్పాటు చేశాడు. యెరికో పట్టణము నాశనము చేస్తున్న టైంలో 100 స్పీడ్లో ఒక కారు వచ్చింది. ఈ ఇంట్లో వాళ్ళందరినీ అందులో గుక్కేశారు కారులో. మళ్ళీ 200 స్పీడ్లో కారు వెళ్ళిపోయిన తర్వాత యెరికో పట్టణం మొత్తం మీద దాడి జరిగింది. అలా తప్పించేశాడు ఈ కుటుంబాన్ని దేవుడు. ఎందుకు దీనులకు నువ్వు సదుపాయము కలగజేసావు. యెరికో పట్టణం మీద జరుగుతున్న ఆ భయంకరమైనటువంటి దాడిలో, ఆ పోరాటంలో వీళ్ళ కుటుంబం నశించిపోలేదు. వీళ్ళ అమ్మ, వీళ్ళ మమ్మీ, వీళ్ళ డాడీ, వీళ్ళ బ్రదర్స్, మొత్తం వీళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఇంట్లో ఉన్నారో వాళ్ళు మొత్తం మందిని ప్యాక్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళు బయటికి వెళ్ళిన మరుక్షణమే, లేదా వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా యెహోషువ ఒక టీంని ఏర్పాటు చేశాడు. ఒక ప్రత్యేక ప్యాకేజ్, ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయబడింది వాళ్ళకు, రెస్క్యూ టీం లాగా. వాళ్ళను ఎస్కేప్ అయ్యారు అక్కడి నుంచి. దీనులకు ఆయన సదుపాయం కలగజేస్తాడు. ఈమె ఎలా దీనురాలు అవుతుందండి? ఇదిగో యెషయా 66 2వ వచనం చదవండి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండును. దేవుని యొక్క మాటలను గురించి విన్నప్పుడు, ఆయన శక్తిని గురించి విన్నప్పుడు యెరికో పట్టణములో ఉన్న ఒక హృదయము దేవునికి భయపడింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకు దేవాతి దేవుడు యెహోషువ ద్వారా ఆ యెరికో పట్టణము నాశనం అవుతున్న టైంలో ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడడానికి ఒక గొప్ప సదుపాయం కలగజేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈ విధంగా మనం చూస్తే, అంతేకాదు ఇటువంటి వ్యక్తిని కూడా మామూలు స్థానంలో ఉంచొద్దు అనుకున్నాడు దేవుడు. నా పట్ల ఇంత విశ్వాసము, నా ప్రజల పట్ల ఆమె చేసినటువంటి ఉపకారము సామాన్యమైంది కాదని దేవుడు ఈమెకు కూడా దేవుడు గొప్ప అద్భుతమైన స్థానం ఇచ్చాడు.
అది కూడా మత్తయ్య రాస్తున్నాడు, చూడొచ్చు మీరు. 1వ అధ్యాయం 5వ వచనంలో, నయస్సోను సల్మానును కనను, షల్మాను రాహాబు నందు బోయేజును కనను. బోయేజు గురించి, రూతు గురించి ఇప్పటిదాకా విన్నాం కదా. ఈ బోయేజు ఎవరు అంటే రాహాబు యొక్క కొడుకేనండి. చూడండి ఎక్కడికెక్కడికి సంబంధాలు కదురుతాయి. ఎలా నిజంగా ఆయన నీతిమంతులను చూడకపోడు, ఆయన భక్తి పరులను దాటిపోడు, ఆయన కోసం కనిపెట్టుకునే వారిని ఆయన దర్శించకపోడు, వారు ఎక్కడున్నా వారందరినీ కలపకపోడు. ఈ రాహాబు కూడా ఎక్కడికి చేరిందండి? యేసుక్రీస్తు వంశావళిలో, ఆ లిస్టులో ఇదిగో మనకు రాహాబు కూడా కనబడుతుంది. అలా తామారు అన్నటువంటి ఒక సహోదరి కనబడుతుంది. ఆ విధంగా రాహాబు మనకు కనబడుతుంది, అదే విధంగా రూతు మనకు కనబడుతుంది. ఇలా సహోదరీలు కూడా ఎంత గొప్ప పాత్ర పోషించారనేది మనకు దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తే కనబడుతుంది. ఏది ఏమైనా ఇదిగో దేవుని గూర్చి, దేవుని మాటలను గూర్చి, దేవుని కార్యాలను గూర్చి విని తన హృదయములో మరి తాను తగ్గించుకొని, ఆయన అంటే భయముతో, వణుకుతో ఎవరైతే దీన మనసు కలిగి ఆయన ముందున్నారో వారి కొరకు దేవుడు ఎంత గొప్ప సదుపాయాలు కలుగజేస్తాడు అనడానికి రాహాబు జీవితము కూడా ఒక గొప్ప ఉదాహరణ అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము నుండి జ్ఞాపకం చేస్తున్నాం. హన్నా గురించి కూడా మనం వినొచ్చు. ఏమో మరి సిస్టర్స్ గురించే ఎగ్జాంపుల్స్ వచ్చాయి, అవే రాసుకున్నాం. లాస్ట్ లో 1-2 బ్రదర్స్ ఉన్నారు. హన్నా జీవితంలో మనం చూస్తే కూడా ఆమె ఎంతో దీనురాలుగా ఉంది. తన యొక్క వైరియగు పెనిన్న శత్రువుగా వ్యవహరిస్తుంది. ఆమె ఎంతో బాధ పెడుతూ ఉంది, ఎంతగానో నొప్పిస్తుంది. ఏ రోజు ఆమెతో తగుకెళ్ళలేదు కానీ తన మనసును నొప్పించుకొనొచ్చు, తన హృదయాన్ని నొప్పించుకొనొచ్చు ఆమె చాటుమాటున కన్నీళ్లు విడుస్తూనే ఉంది. ఆమె ఆ రోదన, నేను అంటాను, ఏ మనిషి చూశాడో లేదో కానీ ఆకాశమందున్న దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆమె గర్భం తెరిచాడు, ఆమెకు కుమారుని ఇచ్చాడు. ఎవరా కుమారుడు చెప్పగలరా? సమూయేలు అంటే మామూలు కాదండి. దాను మొదలుకొని బైబిల్ రాయబడింది, పటములో మీరు చూడొచ్చు. ఆ కొన నుండి ఈ కొన, దాను మొదలుకొని బేర్షబా వరకు ఆయన ప్రవక్తగా స్థిరపడిపోయాడు. హల్లెలూయా. సమూయేలు గురించి ఒక మంచి మాట ఉంటుంది, అదేంటంటే సమూయేలు గురించి ఆయన ద్వారా దేవుడు పలికించిన మాటలలో ఏదియూ తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా సమూయేలుకు చాలా కృప ఇచ్చాడని చెప్పాలి దేవుడు. ఎందుకంటే దైవ చిత్తానుసారంగా కొన్ని ప్రవచనాలు పలికినప్పుడు అవి పలకడం వరకే పలకాలి. వారు లోబడతారా అని కాదు, అవి జరుగుతాయని కాదు, వీళ్ళు లోబడరు, అవి జరగవు, కానీ పలకాలి. మరి ఇలాంటి ప్రవక్తలు ఉండాలంటే ఎంత కష్టం. సమూయేలు అంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఏది పలికాడో ఆ దినాల్లో ఒక సురక్షితమైన ప్రవక్త అయినా అన్ని జరిగి చూపించాడు. అంతేకాదండి, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజును అభిషేకించిన వాడు కూడా సమూయేలు. అంతేకాదు, దేవుని హృదయానుసారుడైన దావీదును కూడా అభిషేకించింది అన్న కొడుకు అండి. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. వాళ్ళ మమ్మీకి ఎంత స్థానం వచ్చింది ఏంటంటే, సమూయేలుకి ఎంత స్థానం ఉందో బైబిల్ చదివితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇవన్నీ చూసి ఇంత గొప్ప స్థానాన్ని ప్రభు ఇచ్చిన వాటిని బట్టి, సరే కుమారుని ఇచ్చిన తర్వాత ఆమె స్థితిగతులని తొలగిపోయాయి కాబట్టి ఆమె దేవుని స్తుతిస్తూ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆమె అంటది, ప్రభువా మరి తొట్టిల్లిన వారు బలము ధరించుకుంటారు. 2వ అధ్యాయం 4వ వచనం. తొట్టిల్లిన వారు బలము ధరించుకుంటారు, గొడ్రాలు 7 పిల్లలను కంటుంది. 8వ వచనం అంటుంది కదా, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనములను స్వతంత్రింపజేయుటకు నువ్వు వారిని మంటిలో నుండి లేవనెత్తుతావు, పెంట కుప్ప మీద నుండి లేవనెత్తుతావు. ఆమె కన్నప్పుడు, కొడుకు పాలు విడిచినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు ఆత్మ ద్వారా నింపబడి పలికిన పలుకులు, చేసిన ప్రార్థన, ఇది విజ్ఞాపన. కానీ నేనంటాను, ఆమెకు తెలియకుండానే మరి తన కుటుంబమును గూర్చి, తన కుమారుని గూర్చి కూడా ప్రవచనం చెప్పిందేమో అనుకుంటాను నేను. హల్లెలూయా. ఎందుకంటే మంటిలో నుండి నువ్వు లేపుతావు మహిమగల సింహాసనమును. సమూయేలు ఆ తర్వాత దావీదును అభిషేకిస్తాడని దేవుడు చెప్పాడు ఆమెకు. తెలుసా ఆమెకు అసలు? కొడుకును కన్న సంతోషంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఎంత గొప్ప పదాలు వాడింది. అందుకే అది ఆమె చేసిన ప్రార్థన కాదు, ఒక స్తోత్రం చెప్పుదాం, అది పరిశుద్ధాత్మ ద్వారా ఆమె పలికిన పలుకు. అందుకే భక్తుడు దేవుని స్తుతిస్తూ అంటున్నాడు, దేవా దీనులకు నిజంగా నువ్వు ఎంత సదుపాయమును కలగజేస్తున్నావు, ఎలాంటి స్థానాల్లోకి వారిని నువ్వు నడిపిస్తున్నావు ప్రభు అని దేవుని స్తుతించడానికి దేవుని యొక్క వాక్యం నుంచి మనం వింటున్నాం. సమయం అయిపోయింది.
నేను ముగిస్తూ ఉన్నాను. ఆ విధంగా మీరు యోసేపును జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలో నడిపించాడు. అదే విధంగా మీరు మోషేను జ్ఞాపకం చేసుకోండి. మోషే అయితే ఇక ఇతడి చావు, చనిపోతాడేమో, ఎలా ఉంటుందో పరిస్థితి అన్న పరిస్థితులు ఆ రోజున. కానీ ఆ తల్లిదండ్రులు అయితే విశ్వాసముతో ఓ జమ్ము పెట్ట తయారు చేసి ఓ నదిలో పెట్టారండి. నదిలో పెట్టారు. దేవుడు మోషేకు ఒక ప్యాకేజ్ తయారు చేశాడు. ఆయనకు ఒక ప్యాకేజ్, ఆయనకు ఒక అద్భుతమైన ప్రణాళిక, సదుపాయం, సౌకర్యం. నిన్నెవరు బిడ్డ ఈ నదిలో జమ్ము పెట్టలో ఉండమనేది? నేను నిన్ను రాజ అంతఃపురములో పెంచుతాను. దిక్కులేని వాడిగా నదిలో పెట్టబడిన మోషేకు దేవుడు సదుపాయం కలుగజేశాడు. రాజ అంతఃపురములో నుండి రాజ కుమార్తె వచ్చి ఈ బిడ్డ నాకు కావాలి అనేటట్టుగా దేవుడు చేపించి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి అక్కడ పెరుగుతున్నారండి. హల్లెలూయా. మిరియాము చూసింది వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మకు చెప్పింది. వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. పాలు విడిచే వరకు అక్కడ పెరిగాడు. తర్వాత వెళ్ళి అంతఃపురంలో పెరిగాడు. ప్రతిరోజు ఆ తల్లి మోషేను చూస్తున్నప్పుడు, రాజవస్త్రాల్లో వెళ్తున్నప్పుడు, రాజ అధికారము కలిగి ఆ దేశములో మోషే సంచరిస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ, ఈ మిరియాము సహోదరులు అంతా చూసి, మేమేమో ఈయనే ఉన్నాం పూరి గుడిసెలో బానిసలుగా, కన్నా కడుపున పుట్టిన కొడుకును నువ్వు ఎన్నుకున్నావు. ఈ దీనురాలి ఎడల, ఈ కుటుంబం ఎడల నువ్వు ఎంత కృప చూపావు, వానికి ఎంత గొప్ప ఫెసిలిటీ ఇచ్చావు నాయన, ఎంత గొప్ప స్థానానికి నా కుమారుని నడిపించావు నాయన. తప్పకుండా ఇశ్రాయేళ్లకు ఒక గొప్ప కార్యం ఏదో జరగబోతుందని ఎంత స్తుతించుంటుందో మోషే వాళ్ళ మమ్మీ. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సమయం అయిపోయింది. ఒక రోజు ఒక ట్రైన్ లో ఇద్దరు వెళ్తా ఉంటే ఏసీ కంపార్ట్మెంట్ లోనంట ఒక ధనవంతురాలు కూర్చుంది. ఆ పక్క సీట్ లో పక్కన లేదా ఎదురు బెడ్ లో ఒక సామాన్యమైన వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయన కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు. ఆయన కొంచెము ఆకారం కూడా బాగాలేదు, నలుపులో ఉన్నాడు. ఈమెమో అమెరికా లాగుంది. ఆ పరిస్థితుల మధ్యలో ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఈ కోచ్లో నుండి ఈయనను తొలగించాడు, మీకు ఎంత డబ్బైనా నేను ఇస్తాను. ఈయన ఇక్కడికి వెళ్ళి మీరు తొలగించాలి. ఈ కంపార్ట్మెంట్ లో ఇక్కడ నా ముందు ఈ వ్యక్తి ఉండడానికి వీల్లేదు. ఆమె చాలా ధనవంతురాలు, వాళ్ళతో వాదోపవాదం పెట్టుకుంటుంది అధికారులతో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసేది ఏమి లేక, ఎలా అంటే అంత బుక్ అయిపోయింది, ఎక్కడ ఖాళీ లేదు, బెర్తులు ఖాళీగా లేవు, అన్ని ఫుల్ అయిపోయాయి కదా అని వాళ్ళు తర్జన భర్జన చేశారు. ఆయన ఎంతో నొచ్చుకుంటున్నాడు. నేను ఏమన్నాను ఆమెను? అసలు ప్రయాణం చేసేటప్పుడు అందరూ ఉంటాం కదా, ఆయన ఆమె చందాన ఉంది, నా చందాన నేనున్నాను అని ఈయన ఎంతో నొచ్చుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధతో ఉంటున్నాడట. ఆ టైంలో వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చి, సార్ ఏమనుకోకపోతే మీ కొరకు ఒక ప్రత్యేక ప్యాకేజ్ మేము ఏర్పాటు చేశాం, సదుపాయం, ఫెసిలిటీ. హల్లెలూయ. మీరు అక్కడికి రండి అంటే మీరు అనుకోని ఉండొచ్చు, ఈమె బాధ భరించలేక ఎక్కడో నన్ను మూల కుక్కేస్తారు అనుకున్నాడు ఆయన. కానీ మీరు చూస్తే జరిగిన అద్భుతం ఏంటంటే, ఈమె మరి థర్డ్ టైర్ సెకండ్ టైర్ లో ప్రయాణం చేస్తుంది ఏసీ కోచ్లో. ఆయనకు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం చూపించారు, ఎక్కడ ఖాళీ లేదు. ఈయన టికెట్ కంటే కూడా మించిన స్థానము, చాలా విఐపీస్ వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క ఫస్ట్ క్లాస్ టికెట్ లో మాత్రమే అక్కడ బెర్త్ కాలింది. ఈమె కళ్ళ ముందు ఈమె వింటుండగా ఆ మాట చెప్పారట, సార్ మరి ట్రైన్ అంతా వెతికాము ఎక్కడ లేదు, పర్వాలేదు, మీరేం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో ఒక సీటు మీ కొరకు ఖాళీ ఉంది అంటే ఆయన సంతోషించాలని కూడా చెప్పుంటారేమో. బయటికే చెప్పేశారు. ఈమె ముఖం మాడిపోయిందంట. దీనులకు, తగ్గించుకున్న వారికి ఆయన ఎలాంటి సదుపాయాలు కలగజేసే దేవుడు. హల్లెలూయా. ఇది ఎరిగిన మన పరిస్థితుల్లో, ఒకవేళ మనం బాధింపబడుతున్న పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ మనం కష్టపడుతున్న పరిస్థితిలో ఉన్న, దీనులను దేవుడు రక్షణతో అలంకరిస్తాడు. దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. దీనుల మీద దేవుని దృష్టి ఉంటది. దీనులకు ఆయన సదుపాయము కలుగజేస్తాడని ఎరిగి అన్ని పరిస్థితుల్లో ఆత్మీయతను కాపాడుకోవడానికి ఈ అంశాన్ని హృదయంలో పెట్టుకుందాం, దేవుణ్ణి స్తుతించుదాం. అలానే అలానే ఇతరులు మన కళ్ళ ముందు ఎవరైనా దీనంగా కనబడుతున్నప్పుడు వారిని తక్కువగా చూడక, నీవెన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ పక్షమున దేవుడు ఉంటాడు. ఒకవేళ నువ్వు దీనంగా లేకుండా ఎదుటి వ్యక్తులు దీనంగా ఉన్నారనుకో, ఆయన దీనులకు సదుపాయం కలగజేసేవాడు. మనం తట్టుకోలేము. అందరితో ఆత్మీయంగా ఉందాం, దేవుణ్ణి స్తుతించుదామని ఆత్మీయతలో కొనసాగుదాం. దేవుడు ఇంత గొప్ప క్యారెక్టర్ కలిగినందుకు ఆయనను స్తుతించుదాం. దేవుడి కొద్ది వాక్యం మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్.